ఇది ప్రజలందరూ ఆలోచించాలి, వినాలి. ఈ వీడియో ఖచ్చితంగా వినండి. క్రైస్తవ స్త్రీలను మాట్లాడుతున్న మాటలు. ఆ కరుణాకృష్ణ ఏమంటున్నాడంటే, చర్చికి వెళ్తే అమ్మాయిలు దొరుకుతారు, ఆరాధన కోడికల కండోమ్స్ దొరుకుతున్నాయి, కండోమ్స్ అమ్ముతారు చర్చిల ముందు. ఎవరన్నా కుర్రవాళ్ళు అమ్మాయిలు కావాలని చర్చికి పోండి అని చెప్పారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎన్ని డిబేట్లు పెడతారు? ఏం న్యాయం చేస్తారు? క్రైస్తవ స్త్రీలు స్త్రీలు కదా? క్రైస్తవ స్త్రీలకి అభిమానం లేదా? మాన గౌరవాలు లేవా? స్త్రీల కోసం పోరాడే వాళ్ళలాగా కూర్చున్నారు కదా టీవీల ముందు, మీడియాలో కూర్చున్నారు కదా. మరి ఎక్కడికి వెళ్ళారు మీరు? అందరు మాట్లాడండి దీని గురించి కూడా. మణిపూర్ లో బట్టలు లేకుండా ఊరేగించిన స్త్రీలు గారా? ఈ పూలు పెట్టుకున్న వారి గురించి మాట్లాడితే క్రైస్తవ స్త్రీలు హిందూ స్త్రీలను వేరు చేసి ఇంత రాజకీయం ఎందుకు చేస్తా ఉన్నారు? స్త్రీ ఎక్కడనే స్త్రీనే కదా, గౌరవించాలి కదా. నోరు జాగ్రత్త పెట్టుకోమని మీరు చెప్పాలి కదా. హైందవ సహోదరులు అడగండి కరుణాకృష్ణని. చర్చిలోకి వెళ్తే అమ్మాయిలు ఎందుకు దొరుకుతారు, గుడిలో దొరకరా? తప్పు కదా అనకు. అందరం లౌకిక రాజ్యంలో బతుకుతున్నాము, నోరు జాగ్రత్తగా పెట్టుకో అని ఎందుకు చెప్పట్లేదు? మీరందరూ ఎందుకు డిబేట్లు పెట్టట్లేదు? ఎందుకు ఈ విషయం గురించి రేజ్ చేయట్లేదు? అంటే హిందూ స్త్రీల గురించి మాత్రమే పోరాడే స్త్రీ సంఘాలు మీరు కలిగి ఉన్నారా?